ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు. ఈ డైలాగ్ ధనరాజ్ జీవితంలో 100% నిజమైంది. తల్లి మరణంతో అత్యంత విలువైన వ్యక్తిని కోల్పోయిన ఆయన జీవితంలోకి భార్య రూపంలో అంతే విలువైన వ్యక్తి వచ్చి చేరింది. ధనరాజ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటే ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ధనరాజ్ లవ్ మ్యారేజ్ చాలా విచిత్రమైన విషాదకరమైన పరిస్థితుల్లో జరిగింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయనడానికి ధనరాజ్ శిరీషల లవ్ మ్యారేజ్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ధనరాజ్ సుకుమార్ డైరెక్షన్ లో జగడన్ సినిమా చేస్తున్న టైంలో ఆయన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. 4th స్టేజ్ కావడంతో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. జగడన్ తర్వాత అవకాశాలు రాలేదు. సినిమా అవకాశాలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లి మందులకు, ఇంటి ఖర్చులకు చేతిలో డబ్బులు లేక ధనరాజ్ అల్లాడిపోయేవాడు. తనకు డాన్స్ వచ్చు కాబట్టి ఓ చిన్న షెడ్యూలో డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాడు. ఎక్కువ మంది కూచిపూడి నేర్పమని అడిగేవారు. ధనరాజ్ కు వెస్టర్న్ తప్ప కూచిపూడి రాదు. ఓ డాన్స్ అసిస్టెంట్ ద్వారా శిరీష అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయికి కూచిపూడి వచ్చు. డాన్స్ స్కూల్లో కూచిపూడి నేర్పడానికి ఆమెను పిలిచాడు. ఆమెను చూడగానే ధనరాజ్ ప్రేమలో పడిపోయాడు. ఆమె పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటే అతడు ఆమె వైపే చూస్తూ ఉండిపోయేవాడు. పరిచయం అయిన మొదటి రోజే శిరీషకు ఐ లవ్ యూ చెప్పాడు. శిరీష అతన్ని నీచంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ధనరాజ్ ఇంటికి వెళ్లాడు. ఇంటి డోర్ తీసి చూడగానే తల్లి చనిపోయి కనిపించింది. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుపు కూడా రాలేదు. చేతిలో ₹1 కూడా లేదు. దహన సంస్కారాలు ఎలా చేయాలి అని బాధపడుతూ ఉన్నాడు. బలగం వేణుకు ఫోన్ చేశాడు. ఊరిలో లేడని తెలిసింది. చివరకు శిరీషకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. నీ పక్కన ఎవరున్నారు అని అడిగింది. వాసు అనే ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు. వాసును తన దగ్గరకు పంపమని చెప్పింది. వాసు శిరీష దగ్గరకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. 500 ₹1000 ఇచ్చి ఉంటుందని ధనరాజ్ అనుకున్నాడు. వాసు వచ్చి రాగానే డబ్బులు లేవంటరా అన్నాడు. ధనరాజ్ వింతగా చూసి డబ్బులు లేకపోతే ఎందుకు రమ్మంది, టైం వేస్ట్ అన్నాడు. వాసు శిరీష ఇచ్చిన బంగారు గాజులు, ముక్కు పుడక, కమ్మలు, గొలుసు చూపించాడు. ధనరాజ్ షాక్ అయ్యాడు. ఆ బంగారు నగల ఖరీదు అప్పట్లోనే 70,000 పైనే ఉంటుంది. తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. బంగారు తాకట్టు పెట్టి అంతిమ కార్యక్రమాలు చేశాడు. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకంటే బాగా చూసుకునే భార్య నాకు దొరకదు. ఇప్పుడైతే డబ్బులు లేవు. నేనైతే లైఫ్ లో బాగా చూసుకుంటాను. నాకు సినిమాలంటే పిచ్చి అన్నాడు. శిరీష పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. పసుపు కొమ్ము తీసుకుని పెద్దమ్మ గుడి దగ్గరకు వెళ్లారు. అయితే లోపలికి వెళ్లడానికి టికెట్ డబ్బులు కూడా లేవు. గుడి గేటు దగ్గరే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 4 రోజుల తర్వాత శిరీష అమ్మా నాన్నల గురించి అడిగాడు. నాకు అమ్మా నాన్నలే కాదు, పెళ్లి కావాల్సిన అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళ పెళ్లి కాకుండా నా పెళ్లైందని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు. ఫోన్ చేసి అమ్మతో మాట్లాడు అని అంది. ధనరాజ్ శిరీష అమ్మకు ఫోన్ చేశాడు. ఆమె ఇద్దరిని తిట్టి ఫోన్ పెట్టేసింది. ఇలా అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా ధనరాజ్ శిరీషల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ధనరాజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. జబర్దస్త్ షో మొదలవటంతో ఆర్థికంగా, సినిమాల పరంగా నిలదొక్కున్నాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో ఓ పెద్ద కష్టం వచ్చి పడింది. ఓ ప్రయోగం ఆయన్ను అప్పుల పాలు చేసింది. తనే హీరోగా, ప్రొడ్యూసర్ గా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా తీశాడు. 2015లో విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ నష్టాలు వచ్చాయి. ధనరాజ్ 50 లక్షలు నష్టపోయాడు. ఈ విషయంలో ధనరాజ్ కు శిరీష్ కు మధ్య చాలా గొడవలు జరిగాయి. ఇకపై ప్రొడ్యూసర్ గా, హీరోగా కూడా సినిమాలు చేయనని భార్యకు మాటిచ్చాడు. కానీ 10 ఏళ్ల తర్వాత ఆయనే హీరోగా, డైరెక్టర్ గా రామం రాఘవం సినిమా విడుదలైంది. ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. మంచి రివ్యూలు, రేటింగ్లు వస్తున్నాయి. నటుడుగానే కాదు, డైరెక్టర్ గా కూడా ధనరాజ్ కు మంచి మార్కులు పడ్డాయి.